నా పేరు షేక్ జానీ బాషా అండి. మాది పేద కుటుంబం. మా నియోజకవర్గం నుంచి మేమైతే ఎరపతినేని శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఈ మద్యంతో ఈ యొక్క పరిపాలనతో బాగా విసుకెత్తిపోయి ఉన్నాం. మేము ఈ గవర్నమెంట్ వల్ల లాభపడింది ఏం లేదు. మాకైతే ఈ గవర్నమెంట్లో ఫ్యూచర్ కనపడుతుంది ఏం లేదు. ఎందుకంటే పిల్లలకి రేపు చదువుకున్న ఉపాధి కానీ, లేదంటే జాబ్ వస్తుందని కోరిక కానీ, ఆశలు కానీ ఇలాంటివి ఏం లేవు. ఇసుక ఇలాంటి పెరిగిపోవటం వల్ల పేదలు మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నా కానీ కాస్ట్ ఎక్కువ పడుతూ ఉంది. అలాగే యువత మద్యం తాగి 15-16 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపే బాగా అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో కూడా మద్యం ఉండేది, కానీ తాగిన ఇంత అనారోగ్యం పాలు అవ్వలేదు. ఇప్పుడు మాత్రం చాలా కిడ్నీ ఫెయిల్యూర్స్ అని ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం. పరిపాలనలో కూడా పథకాలు అన్నీ ఇస్తున్నాం అని అంటున్నారు, కానీ ఆ పథకాలు ఒక నెలకే అయిపోతాయి. కానీ ఒక ఉపాధి అనేది ఉంటే మనిషికి జీవితంలో ఇప్పుడు నేను ఒక కార్పెంటర్ వృత్తిలో ఉన్నాను. నేను ఒక హైదరాబాదు, బెంగళూరు వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది. అదే నా ఆంధ్ర డెవలప్ అయి ఉంటే ఒక విజయవాడలోనో, ఒక వైజాగ్లోనో, లేదంటే ఒక గుంటూరులోనో ఎక్కడో ఒక చోట ఉపాధి కల్పించుకొని నా పిల్లల్ని ఇక్కడే జాగ్రత్తగా చూసుకొని ఉండగలుగుతాను. ఇలా లేకపోవడం వల్లనే మన ఏపీ పరిస్థితి. నేను వలస వెళ్ళి బతికి 3 నెలలకోసారి 2 నెలలకోసారి ఇంటికి వచ్చి స్టే చేసి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఎదుర్కొని నా తరపు నుంచి కూడా నేను గెలిపించుకోవాలనుకున్నా. అలాగే ప్రజలకు కూడా వేడుకునేది ఏంటంటే ఎరపతినేని శ్రీనివాసరావు గారిని మన గురజాల నియోజకవర్గం నుంచి, అలాగే మన ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని కూడా గెలిపించుకుంటే మనకి జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ అలానే పయనించి ఏదన్నా ఉపాధులు తీసుకొని రావడానికి కానీ ఆయన కృషి చేస్తారు.